ఈనం భ్రమ మాయ నుండి విముక్తి మరియు నిరాకార శివునితో సంపూర్ణ ఐక్యత మోక్షంను సూచిస్తుంది. మేరులింగం ఈ అంతర్గత ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక శక్తివంతమైన బాహ్య కేంద్రబిందువుగా పనిచేస్తుంది. మేరులింగం యొక్క ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయోజనాలు. మేరులింగం లేదా మహామేరు శ్రీయంత్రం యొక్క పూజ గాంజైట్లిచే ప్రయోజనాలను ఇస్తుంది అని నమ్ముతారు. సమతుల్యత మరియు శ్రేయస్సు. ఇది అదృష్టం, శ్రేయస్సు, అంతర్గత శాంతి మరియు సామరస్యాన్ని తెస్తుంది. శక్తి శుద్ధీకరణ. దాని సానుకూల జ్యామితీయ శక్తులు గ్రహాల దుష్ప్రభావాలను మరియు కోపం, అసూయ మరియు భయం వంటి ప్రతికూల భావోద్వేగాలను తటస్థీకరిస్తాయి. మానసిక స్పష్టత మరియు భావోద్వేగ సమతుల్యతను ప్రోత్సహిస్తాయి. శివశక్తి సమతుల్యత. శివలింగం పవిత్ర పురుష మరియు దివ్యస్త్రీ శక్తులను సమతుల్యం చేస్తుంది. తాంత్రిక సాధనలలో ఒక శక్తివంతమైన కేంద్రంగా పనిచేస్తుంది. శివలింగం కేవలం ఒక విగ్రహం కాదు, సనాతన ధర్మాన్ని అనుసరించేవారు సృష్టిలోని ప్రతి అణువులో సృష్టికర్త యొక్క స్పందనను గుర్తించడానికి ఒక సాధనం. మేరులింగం ఈ విశ్వశక్తికి ఒక అణు రియాక్టర్లాగా పనిచేస్తుంది. త్రిగుణాల సమతుల్యత, ముఖ్యంగా సత్వస్థితి ద్వారా శాంతి మరియు సంపూర్ణతను ప్రసరిస్తుంది. పట్టిక 2. మేరులింగం, విశ్వ మరియు వ్యక్తిగత సంబంధం. విశ్వం బ్రహ్మాండం. మేరుసూత్రం మానవ శరీరం, పిండాండం. ఆధ్యాత్మిక స్థితి కేంద్ర అక్షం. విశ్వపునాది యాక్సిస్ ముండి. సుషుమ్నా నాడి వెన్నెముక. యోగా సమతుల్యత. శిఖరం బ్రహ్మలోకం, దేవతల నివాసం. సహస్రార చక్రం మహాబిందువు. శివశక్తి ఐక్యత. ఆధారం పాతాళ లోకాలు. ఆదిశేష మూలాధార చక్రం. కుండలిని మాయ భౌతికత్వం. నిర్మాణం త్రిగుణ సమతుల్యత. సత్వ రజస్ తమస్. అంతర్గత పరివర్తన. 7. మేరులింగం యొక్క ప్రాదేశిక ఆవిష్కరణలు మరియు పూజా పద్ధతులు. మేరులింగంతో అనుబంధించబడిన భారతదేశంలోని దేవాలయాలు. మేరుపర్వతం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత భారతదేశంలోని అనేక పవిత్ర స్థలాలలో ప్రతిబింబిస్తుంది. ఇది మేరు భావనను చారిత్రక మరియు భౌగోళిక పవిత్ర స్థలాలతో కలుపుతుంది. జ్యోతిర్లింగాలు మరియు మేరు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర దేవాలయం దాని అనుబంధ కథలలో మేరుపర్వతాన్ని ప్రస్తావిస్తుంది. ఇక్కడ వింధ్యపర్వతం మేరును అధిగమించడానికి శివుడిని ప్రార్థించింది. ఇది మేరు యొక్క సర్వోన్నత ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.